చేతి చమురు సేవ చేసేవాళ్ళు ఉన్నారు అన్నారు. చేతి చమురు సేవ అంటే ఈ కాలంలో చెప్పాలి, పూర్వం అయితే అక్కల్లా అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చేతి చమురు అంటే అది. ఎందుకంటే పూర్వం హరికథలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు లాంటివి పెడితే ఎవరు డబ్బు ప్రత్యేకం ఇచ్చేవారు కదా. ఎవరిస్తారు, ఎవరికి చూడడమే ఎక్కువ అనుకునేవారు. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే ఆ హరికథ అయిపోవడం ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుందనగా హారతి పళ్ళెం జనంలో తిప్పేవారు. అందులో ఏవో నాణ్యాలు వేసేవారు. ఆ నాణ్యాలు వేస్తూ ఉంటే ఒక్కోసారి ఆ నాణ్యాలు ఎన్ని వచ్చాయంటే ఈ నూనె దీపం వెలిగించేవారు. దేవుడికి హారతి అన్నట్టుగా పెట్టి కాస్త నాణ్యాలు వేయడానికి కూడా చోటు ఎట్టి పెట్టేవారు. అందులో ఏదో టక 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 చప్పుడు అయ్యేవి, ఏవో నాణ్యాలు వచ్చేవి. ఓసారి ఎన్ని నాణ్యాలు సేకరించబడ్డాయి అంటే ఆ నూనె ఖర్చు కూడా అందులో రాలేదుట. అందుకని చేతి చమురు వదిలింది అన్నాడు. మనం నూనె పెట్టాం కదా, నూనె ఖర్చైనా రావాలి కదా, అది కూడా రాలేదు. ఈ ఊళ్ళో మరీ పిసిన కొట్టుల్లో ఉన్నారు. అందుకే ఒక హరిదాసి గారు కొంత తెలివిగా ప్రవర్తించాట. హారతి పళ్ళెం పంపిన తర్వాత నాణ్యాలు చప్పుడు అవుతూ ఉంటాయి. ఏమంటా చప్పుడు హరికథకి ఇబ్బందిగా ఉంది అన్నట్టు. అంటే చప్పుడు నాణ్యాల ఎద్దు నోట్లు ఏమని అర్థం. ఆయన తెలివి.